కేసులు విషయాలకు సంబంధించి అవసరం లేదు. 100% మీరు లేవనెత్తిన అంశం కరెక్టే. దానికి నలం శ్రీనివాస్ గారు సమాధానం చెప్తారు. జనసేన నాయకులు ఉన్నారు కాబట్టి చర్చలో. సార్ 1 మినిట్ సార్ 1 మినిట్ దయచేసి సార్. మా మీద ఒకటి రాధికా అంశం ఒకటి నేను కన్క్లూడ్ చేసిన తర్వాత మాట్లాడండి సార్. అది సత్యం మాట్లాడుతున్నాను సార్. 1 వర్డ్ సార్. రాధికా అనే అంశం మీద నేను ఒక్క 1 వర్డ్ లోనే నేను కంప్లీట్ చేస్తాను సార్. రాధికా అనే అంశం మీద మీరు ఎందుకని చెప్పి మీరు తీసుకోండి అది అంటున్నారు సార్. సార్ అదే రాధిక అనే అమ్మాయి సో ఒక రాసిన లెటర్ ఏంటంటే సార్, నేను డిఎస్సికి అప్లై చేశాను, పరీక్ష రాయొద్దని చెప్పి నా దగ్గర 14 లక్షలు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాను, కేసు కనీసం తీసుకోలేదు, విచారణ చేయలేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అదే రాధిక అనే ఆవిడ ఒంగోలు ఎస్పీకి సార్ 6వ తారీఖు 7వ నెల 6వ తారీఖు 7వ నెల 7వ నెల అంటే ఎన్ని రోజులు అయింది సార్? ఇది 9వ నెల సార్. అవును సార్ 8వ నెల సరే 6వ తారీఖు సార్ ఇచ్చింది. 40 days నెల దాటిపోయింది సార్. నెల దాటిపోయింది సార్ ఎస్పీకి. కనీసం ఆ అమ్మాయి వెరీ క్లియర్ గా ఏ అకౌంట్లకి వేసాను, ఎవరితో మాట్లాడాను మొత్తం పెట్టింది. సో వాళ్ళ మీద ఎందుకు ఈ పోలీసులు చర్య చేపట్టలేదు? వీళ్ళ ప్రభుత్వ చేతగానితనం కాదా ఇది? నిజంగా అమ్మాయి లంచం ఇవ్వడం తప్పే సార్, లంచం ఇవ్వడం తప్పే. కానీ లంచం తీసుకున్న వాళ్ళు ముందు అరెస్ట్ చేయాలి కదా. అరెస్ట్ చేయకుండా ఏంది బాధిత రహితమైన మాటలు? అధికార పక్షమా లేకపోతే ఏం మాట్లాడుతున్నాడు అజయ్? అధికార పక్షంగా ఎంత బాధ్యత ఉండాలి? అరే డబ్బులు తీసుకున్నాను అని చెప్పేసి అమ్మాయి ఆధారాలతో, డబ్బులు తీసుకున్నారని ఆధారాలతో సహా అమ్మాయి కేసు పెడితే కేసు విచారణ చేయకుండా, ఎస్పీ ఆఫీస్కి వెళ్ళిన విచారణ చేయకుండా ఆ పిల్లకి న్యాయం చేస్తాం, అమ్మాయికి న్యాయం చేస్తామన్నామంటే ఖచ్చితంగా అమ్మాయి డబ్బులు మోసపోయిన దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది. నిలబడతాం, మాట్లాడతాం. తప్పేంటి? రమణారెడ్డి గారు మీరు చెప్పండి జర్నలిస్ట్ గా. ఆ బాధిత మహిళ మీ దగ్గరకు వస్తే మీ ఛానల్లో అమ్మాయి 14.5 లక్షల రూపాయల డబ్బుకు సంబంధించి రికవరీ కోసం మీరు న్యాయం చేసే విధంగా పోరాటం చేస్తారు. 100% మానవత్వం కదా అది. తప్పైపోద్దా? మానవత్వము బాధ్యత. సో ఈ పోలీసులు చేయకుండా చేత కాకుండా పోయారంటే వీళ్ళ సిస్టమ్ ఫెయిల్యూరా కాదా? రైట్ సమయం లేదండి. వీళ్ళ సిస్టమ్ ఫెయిల్యూర్ ని పెట్టుకొని దాన్ని ఇలా మాట్లాడుతుంటే ఏం చేయాలి సార్ వీళ్ళని? రమణారెడ్డి గారు ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాం సార్. శేఖర్ గారు సిదిరి అప్పలరాజు గారు అబ్బాయికి యాక్సిడెంట్, అలాగే ఇప్పుడు లింగంనేని గారు అబ్బాయి అని చెప్తున్నారు. మామిడి గోవింద్ గారు కూడా విషయం గమనించాలండి. మామిడి గోవింద్ గారు కూడా అండి, అది మర్చిపోయారు. శేఖర్ గారు మీరు మాట్లాడినప్పుడు నేను పాయింట్ అందిస్తున్నా. మామిడి గోవింద్ గారు అంశం మర్చిపోయారు. పక్కన పెట్టండి సార్. ఇప్పుడు ఈ అంశం ఎట్లా పక్కన పెడతారు సార్? ఎక్కడ పక్కన పెడతారు? ప్రజెంట్ ఎమ్మెల్యే సార్ ఆయన. ఓకే అండి, 1 by 1 ఎట్లా పక్కన పెడతారు సార్? కొడుకును పక్కన పెట్టి వేరే వాళ్ళు పెడితే అది కనిపించదా? మనకి ఎమ్మెల్యే కాబట్టి అధికార పార్టీ పరిస్థితి గానీ ఎవరికి ఫేవర్ అధికార పార్టీ కాబట్టి కనిపించదా మీకు? ఇది ఒక న్యూట్రల్ ప్లాట్‌ఫామ్. చెప్పేది వినండి శేఖర్ రెడ్డి గారు, వినండి సార్, వినండి. ఇది ఒక న్యూట్రల్ ప్లాట్‌ఫామ్. ఇక్కడ ఒక వ్యక్తిని సేవ్ చేయాలని ఒక పార్టీని సేవ్ చేయాల్సిన అవసరం లేదు సార్. మామిడి గోవింద్ ఆడియో రికార్డులు బయటకు వచ్చినాయి సార్. ఆగండి సార్. ఇప్పటికి కేసు పెట్టలేదు. మీరు శ్రీధర్ అప్పలరాజు గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వలిచినట్టు ఉంటది. నల్లం శ్రీని గారు మామిడి గోవింద్ వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ చేసి పెట్టాడు. ఒక్క నిమిషం ఆగండి సార్, చెప్పలేండి. లింగంనేని గారు కుమారుడు అంశం వచ్చింది. ఎవరైతే సజెషన్ చెప్తున్నారో యాక్సిడెంట్ అయ్యింది మధ్యాహ్నం 3 గంటలకు సార్, అర్ధరాత్రి కాదు. అవును, అర్ధరాత్రి. ఎంత బిజీగా ఉన్నా సిటీలో మాక్సిమం స్పీడ్ 40 స్పీడే ఉంటది సార్. అక్కడ ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయింది, విచారణ జరుగుతుంది. ఇంకొక అతి ముఖ్య విషయం అండి, ఆయన యాక్సిడెంట్ అయినట్టు వదిలేదు సార్ అమ్మాయిని. జూబ్లీ అపోలో హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. సిదిరి అప్పలరాజు గారి విషయం వేరు, ఈ విషయం వేరు సార్. దయచేసి గమనించాలి. యాక్సిడెంట్ చేసి వదిలేసి వెళ్ళిపోలేదండి. బాధ్యత చట్టం మీద గౌరవం ఉండబట్టే అబ్బాయి తీసుకెళ్లి హాస్పిటల్లో పెట్టాడు సార్. యాక్సిడెంట్ అన్నది జరుగుతుంది, ఏ రకంగా జరిగింది ఏంటన్నది విచారణలో తెలుస్తుంది. మధ్యాహ్నం కొన్ని పాయింట్స్ చెప్తున్నాడు. ఆదివారం సార్ ఆ ఎఫ్ఐఆర్ లో బాధిత మహిళ గాల్లో ఎగిరి కింద పడింది సార్. గాల్లో ఎగిరి కింద పడింది సార్. అవును, ర్యాష్ డ్రైవింగ్ అనేది చెప్తున్నారు. స్పీడ్ తో మరి 3 గంటలకు ఎంత ట్రాఫిక్ ఉంటుంది అంటాడు. ఆదివారం పొట్టి నార్బిట్ మాల్ రోడ్ లో ట్రాఫిక్ బిఎన్ఎస్ 106 అప్లై చేశారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ అంతే. నిర్లక్ష్యపు డ్రైవింగ్ చెప్తున్నాం సార్. నిర్లక్ష్యపు డ్రైవింగ్ నోటీసులు ఇచ్చి పంపించేశారు.
నోటీస్ నుంచి పంపించారు ఇంకా. శేఖర్ రెడ్డి గారు ఇది కరెక్ట్ కాదు. నోటీస్ ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఎవరన్నా లింగంనేని గారు వాళ్ళ అబ్బాయికి ఎవరన్నా సపోర్ట్ గా మాట్లాడుతున్నారా? అక్కడ నల్లం శ్రీనివాస్ గారు మాట్లాడలేదు, లేకపోతే మస్తానరావు గారు మాట్లాడలేదు. ఒక్క నిమిషం ఓపిక పట్టారా? కాదు సార్ 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 చాలా తప్పు. 16 సార్ 16వ తారీఖు స్లోగా ఉంటది. ఇలాంటి మాటలు తప్పు సార్. సపోర్ట్ చేస్తున్నారా? లేదు కదా. ఎవరయ్యా ఎవరు సపోర్ట్ చేశారండి? మామిడి గోవింద్ మీ కళ్ళకి కనిపించలేదా? మామిడి గోవింద్ మీ కళ్ళకి కనిపించలేదా? సపోర్ట్ చేసి కొడుకుని కాపాడుతున్నా మామిడి గోవింద్ మీ కళ్ళకి కనిపించలేదా? మస్తానరావు గారు కళ్ళు కాకులే చూపయ్యా, చెవులు వినిపించలేదా మీకు? కొడుకుని కాపాడిన ఎమ్మెల్యే కనిపించలేదా? కొడుకుని కాపాడిన ఓకే ఓకే శేఖర్ రెడ్డి గారు కూల్ మస్తానరావు గారు కూల్. మామిడి గోవింద్ గారు తన కొడుకుని కాపాడిన వీడియో ఆడియోలు కనిపించలేదా? రైట్ ఆగండి డ్రైవర్ ఆగండి. పెట్టిన ఆడియోలు సజ్జా గారు కనిపించలేదా? సజ్జాజయ్ గారు వీడియో వన్ వర్డ్ కంక్లూజన్ అవ్వండి సార్. ఆగండి సార్, అందరూ మాట్లాడారు కదా. మాట్లాడుతున్నారు. మామిడి గోవింద్ ఎవరా? అధికార పార్టీ ఎమ్మెల్యే గారు. దాని గురించి మాట్లాడే మస్తన్న గారు మీరు. శేఖర్ రెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు ఖచ్చితంగా ఒక రోజు ర్యాష్ డ్రైవింగ్ యాక్సిడెంట్ ఎవరైతే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళ కుటుంబీకులు పిల్లలు చేశారు వాటిని చర్చ పెడదాం. ఎవరిని కూడా ఇక్కడ ఉపేక్షించే పరిస్థితి లేదు. మీకు ఆగండి సార్. అజయ్ గారు వన్ వర్డ్ కంక్లూజన్ సార్. మాట్లాడడానికి ఎవరు రాదు మీకు. మామిడి గోవింద్ మాట్లాడారా మస్తానరావు గారు? తప్పు ఎవరు చేసినా ఒప్పుకోండి. మా పార్టీ నుంచి కానీ మా నాయకుల నుంచి కానీ ఏ విధమైన ప్రకటన రాలేదు. కాదండి మీ మస్తానరావు గారు అలా మాట్లాడడం బాధ్యత. చిన్నపిల్లలు కౌరులు ఎవరో మీరు చెప్పలేదు. బాధ్యత రైతు. మామిడి గోవింద్ గారి గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? శేఖర్ రెడ్డి గారు మాట్లాడడానికి మీ అంతా డైల్యూట్ చేస్తున్నారు. పెగలట్లేదు మీకు. డైల్యూట్ చేస్తున్నారు మీరు. ఎందుకు పెగలట్లేదండి మస్తానరావు గారు? మీరు ఇట్లా మాట్లాడితే బాధ్యత వాళ్ళకి న్యాయం జరగదు. ఇప్పుడు లింగంనేని గారి కుమారుడు ర్యాష్ డ్రైవింగ్ వల్ల చచ్చిపోయినటువంటి ఆ మహిళకి కుటుంబానికి న్యాయం జరగాలనేది మన ప్రధాన అంశం. మీరు ఎందుకు రాష్ట్రం చేస్తారు? ప్రతిపక్షాన్ని ప్రశ్నించడానికి వస్తున్నారు కదా, అధికార పార్టీని ప్రశ్నించడానికి. శేఖర్ రెడ్డి గారు మ్యూట్ చేయండి. శేఖర్ రెడ్డి గారు మ్యూట్ చేయండి దయచేసి. ర్యాష్ డ్రైవింగ్ అనే తప్పు సార్ ఇది. నిర్లక్ష్య డ్రైవింగ్ అనే రాస్తారు. అది జనరల్ ఫార్మేట్. సజ్జాజయ్ గారు మీరు వన్ వర్డ్ కంక్లూజన్ ఇవ్వండి. నల్లం శ్రీనివాస్ గారు మీరు ఆగండి సార్ దయచేసి. సార్ వాళ్ళందరినీ మ్యూట్ చేయండి దయచేసి. సజ్జాజయ్ గారు వన్ వర్డ్ కంక్లూజన్ ఇవ్వండి. శ్రీనివాస్ గారు నల్లం శ్రీనివాస్ గారు అజయ్ గారు ఒక్క నిమిషం. బ్రహ్మనాయుడు గారు ఒకటే విషయం సార్ ఇక్కడ. శేఖర్ రెడ్డి గారు మామిడి గోవిందు మామిడి